హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను చామదుంపలు ఎండ్రేలు పులుసు పెడుతున్నానండి. పాతకాలపు వంట మా నాన్నమ్మ వాళ్ళు చేసేవారు. ఇప్పుడంటే ఎక్కువగా ఎవరు వండుకోవట్లేదు. చామదుంపలు ఎండ్రేలు పులుసు కావలసినవి: చింతపండు రసం, టమోటా, చామదుంపలు, ఉడకబెట్టిన చామదుంపలు తొక్క తీసేసి ఇలా పెట్టాను. ఎండ్రేలు కూడా కొంచెం గోరువెచ్చని నీళ్ళలో శుభ్రం చేసేసి కొంచెంసేపు నానబెట్టి శుభ్రంగా కడుక్కుంటే ఇసుక అది ఏమన్నా ఉంటే పోతుంది. ఎండ్రేలు కూడా ఇక కడిగేసి శుభ్రంగా ఇందులో పెట్టాను ప్లేట్లో. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇప్పుడు తయారు చేసుకుందాం. స్టవ్ వెలిగించానండి. బాండీ పెట్టుకుందాం. బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఎండ్రేలు వేసి వేపుదాం. ఎండ్రేలు వేసుకుందాం. ఆయిల్ కాగింది, కొంచెం వేగాలి. ఇది వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. మా నాన్నమ్మ వాళ్ళు చేసేవారండి ఇది. గోంగూర ఎండ్రేలు, తోటకూర ఎండ్రేలు ఏదైనా కలిపేసి వండుకోవచ్చు, బాగుంటుంది. నేను చామదుంపలు ఎండ్రేలు పులుసు పెడుతున్నాను. కొంచెం వేగనిద్దాం. వేగిన తర్వాత ఉల్లిపాయలు వేద్దాం. ఎండ్రేలు వేగిపోయినాయి, ఉల్లిపాయలు వేద్దాం. కొంచెం మంది ఏంటంటే ఉల్లిపాయలు వేగిన తర్వాత కడిగిన ఎండ్రేలు వేస్తారు, కానీ అలా వేస్తే ఏంటంటే పచ్చివాసన వస్తుంది. ఇలా కొంచెం ఆయిల్లో వేస్తే ఏంటంటే పచ్చివాసన ఉండదు, బాగుంటుంది. పచ్చివాసన లేకుండా నీచు వాసన అది ఎక్కువ ఉండదు, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు ఎండ్రేలు కలిపి మగ్గించుకుందాం. కొంచెం ఇవి మగ్గాలి, పింక్ కలర్లో మగ్గాలి. మూత పెడదాం. మూత పెట్టేసి కాసేపు మగ్గనిద్దాం. ఉప్పు వేద్దాం. కొద్దిగా ఉప్పు వేస్తే కొంచెం త్వరగా మగ్గుతుంది. ఉప్పు వేసి మూత పెడదాం. కొంచెం త్వరగా మగ్గుతుంది. ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుంది. ఒకసారి కలిపేసుకొని మూత పెడదాం. మగ్గుతుంది కాసేపు. ఉల్లిపాయలు మగ్గినాయో లేదో ఒకసారి మూత తీసి చూద్దాం. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి. టమాటా వేసుకుందాం. మగ్గిపోయినాయి. టమాటా వేద్దాం. టమాటా వేసి కొంచెంసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. మేము నైటీ వర్క్ చేస్తామండి. మాది రాజమండ్రి. నైటీలో క్లాత్ తీసుకొచ్చి కుట్టించి షాపులకి వేస్తాము. చిన్నప్పటి నుంచి నేను టైలరింగే చేస్తాను. మా వారు కూడా టైలరింగే. బేలు తీసుకొస్తాను. బేలు తీసుకొచ్చి నైటీలు కుట్టించి షాపులకి వేస్తారు. మూత పెడదాం ఒకసారి. ప్రస్తుతానికైతే నైటీ వర్క్ ఆపేమండి. ఎందుకు అంటే పోయిన అక్టోబర్లో ఆయనకి నరాల వీక్నెస్ వచ్చింది. 9 నెలలు మంచం మీద ఉన్నారు. అందుకనేసి బేళ్ళు అవి మోయలేరు ప్రస్తుతానికి. అందుకని ఫ్రాకులు తయారు చేస్తున్నామండి. ఫ్రాకులు తయారు చేసి షాపులకి వేస్తాము. తర్వాత ఆయన చిన్న చిన్న పల్లెటూర్లు వెళ్ళి బండి మీద తీసుకెళ్ళి అమ్ముకొని వస్తారండి. నైటీ వర్క్ అయితే ప్రస్తుతానికి ఆపేము. ఆయన బేళ్ళు అవి ఎత్తలేరు. తర్వాత అవి బరువుగా ఉంటాయి కట్టలు, కాబట్టి ఆయన మోయలేరు. అందుకని నైటీ వర్క్ ఆపి ఫ్రాకులు తయారు చేస్తున్నాం. చిన్నపిల్లలవి నైట్ డ్రెస్సులు, ఫ్రాకులు అవన్నీ తయారు చేస్తున్నామండి. టమాటా మగ్గిపోయింది. చామదుంపలు వేద్దాం. తొమ్మిది నెలలు మంచం మీద ఉన్నారండి ఆయన. నరాల వీక్నెస్ 3వ సారి వచ్చిందండి ఆయనకి. పసుపు వేద్దాం. పసుపు, కారం వేద్దాం. కారం స్పూన్ వేసానండి. స్పూన్ వేసి స్పూన్నర వేసాను. పులుపు వేస్తాను కదా.
మా దగ్గర నైటీ వర్క్ చేసేవాళ్ళు దగ్గర దగ్గర ఒక 25 మంది 30 మంది ఉండేవారు. ఇంకో వర్కర్స్ కుట్టేవాళ్ళు. ఇంకా బాగోక వర్క్ ఆపేసి ఇప్పుడు ఫ్రాకులు తయారు చేస్తున్నాం. కొంచెంసేపు ఇది కారం అది మగ్గినట్టు. 9 నెలలు మంచం మీద ఉన్నారండి. ఏళ్ళు కదపలేని పరిస్థితి అయింది. ఇంకా అన్నీ మంచం మీదే. ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నారు, పర్వాలేదు. వర్క్ చేస్తున్నారు, లైన్కి వెళ్తున్నారు, బాగానే ఉంది. వేగనిద్దాం కాసేపు. కారం అది మగ్గిపోయింది. కొంచెం వాటర్ వేసి చింతపండు పులుపు వేసేద్దాం. ఇప్పటికే ఆయనకి ఇంకా మందులు వాడుతున్నామండి. ఇంకొక 6 నెలలు వాడాలి. ఆయుర్వేదం వాడుతున్నాం. ఇంకా కొంచెం రికవర్ అవ్వాలి. బరువులు అవి ఎత్తలేరు ప్రస్తుతానికి. వర్క్ చేస్తారు కానీ బరువులు అవి ఎత్తలేరు. చింతపండు పులుసు వేద్దాం. ముందే పక్కన పెట్టుకున్నాను తీసుకుని. కలిపేసి ఇది కాసేపు మరగనిద్దాం. మూత పెడదాం. మూత పెట్టి కాసేపు మరగనిద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం పులుసు ఎంతవరకు మరిగిందో. మరుగుతుంది. కొంచెం దగ్గరికి వస్తే మరిగిపోయింది. కొంచెం దగ్గరికి వస్తే ఉప్పు ఇందాక ఉల్లిపాయలు వేపేటప్పుడు వేసాను, సరిపోలేదు, కొంచెం వేస్తున్నాను. లైట్గా చిన్న బెల్లం ముక్క తగిలేద్దాం. పులుసులో బెల్లం వేస్తే బాగుంటుందని మన పెద్దవాళ్ళు చెప్పారు కదా. కొంచెం చిన్న ముక్క బాగుంటుంది. కొంచెం మరిగితే అయిపోద్ది. చామదుంపలు ఎండ్రాయిల పులుసు రెడీ అయిపోతుంది. ఒక్కసారి మూత పెడదాం. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మరగనిచ్చేసి కట్టేద్దాం. ఒకసారి మూత తీసి చూద్దాం. రెడీ అయిపోయింది చామదుంపల పులుసు. ఎండ్రాయిలు చామదుంపల పులుసు రెడీ. ఏమి చామదుంపలు ఎండ్రాయిల పులుసు రెడీ. స్టవ్ ఆపేద్దాం.